నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మనము నిద్రలేని సమస్య అనేది ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు రాత్రంతా వర్క్ చేసి మళ్ళీ డే అంతా పడుకొని వాళ్ళ బయాలజికల్ క్లాక్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో వాళ్ళకే కాకుండా ఒక ఏజ్ వచ్చినా కూడా అసలు నిద్ర పట్టదు. సో ఈ పూర్తిగా నిద్రలేని సమస్య అనేది ఎందుకు వస్తుంది? ఇవే కారణాలు అంటారా, ఇంకా వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయంటారు? అనేక రకాల కారణాలు ఉన్నాయమ్మా. మీరు అన్నట్టుగా ఇవాళ నిద్రలేమనేది చాలా ఎక్కువగా ఉంది. మా దగ్గర కూడా అనేక మంది వస్తూ ఉంటారు. కారణం అంటేనమ్మా అతిగా ఆలోచించడం, దానివల్ల బ్రెయిన్ హీట్ ఎక్కుతుందమ్మా, బుర్ర వేడి ఎక్కుతుందని మనం అనుకోవచ్చు. రెండోది ఏంటంటే మనం తినే ఆహారం వల్ల పొట్టలో వేడి పెరుగుతుందమ్మా. ఈ జంక్ ఫుడ్స్ తినటం కానీ, అతిగా కారం తినటం కానీ, అతిగా చల్లని పదార్థాలు కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్లో ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఇంటెస్టైన్స్ ఎక్కువ చల్లబడినా మనకి ఇబ్బంది, ఎక్కువగా వేడి పుట్టినా ఇబ్బంది. ఆ వేడి ఎక్కడికి వెళ్తుందమ్మా? శరీరంలో వేడి అంతా ఆలోచనలోకి వెళ్తుంది. ఆ వేడి వల్ల ఏమవుతుంది? బుర్ర వేడెక్కుతుంది, బ్రెయిన్ హీట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ హీట్ అయిందో మీకు కళ్ళల్లోకి ఆ వేడి అనేది బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా నిద్ర అనేది దూరం అయిపోతుందమ్మా. అందుకే ఏంటంటే మనశ్శాంతిగా అంటే స్థిమితంగా ఉండటం నేర్చుకోవాలమ్మా. స్థిమితంగా ఉండటం అంటే ఏమంటాం అంటే మనం అతిగా అక్కర్లేని ఆలోచనలు తగ్గించడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే తలకి ఏ అయితే నూనెలు రాసుకోవాలో అవన్నీ రాయటం మనం పూర్తిగా మానేసాము. ఆముదం కానీ, కొబ్బరి నూనె కానీ, లేకపోతే రెండు కలిపి రాయడం వల్ల కూడా మనకి ఆ బ్రెయిన్లో ఉన్న హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుందండి. అప్పుడు బ్రెయిన్ చల్లబడుతుందమ్మా. ఆ రెండు చల్లబడినప్పుడు ఆటోమేటిక్గా మీకు నిద్ర అనేది వస్తుంది. ఈ బాడీలో హీట్ పెరగడం వల్ల కూడా నిద్ర అనేది ఉండదమ్మా. ఓకే, అది మెయిన్ ప్రాబ్లం అండి. ఎందుకో హీట్ పెరుగుతుంది అంటే మనం తినే ఆహారం అలవాట్లు మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఎందుకంటేనేమో ప్రతి ప్రాబ్లంకి మెయిన్ కారణాలు రెండమ్మా: ఫుడ్, ఆలోచన. ఆ రెండు బాగుంటే పొట్ట, తల రెండు బాగుంటే అమ్మ అనేక రకాలైన ప్రాబ్లమ్స్ మనకి తగ్గిపోతాయమ్మా. ఓన్లీ నిద్రలేమనే కాదు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్. నిద్రలేమో వల్ల ఏమవుతుందమ్మా? చిరాకు పెరిగిపోతుంది, అరుస్తాం, ఆలోచన మారిపోతుంది, రైట్ డెసిషన్ తీసుకోలేము. ఎప్పుడైతే నిద్రలేముందో అప్పుడు ఏమవుతుందమ్మా? మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏ టైంకి ఏ విధమైన రసాయనాలని రిలీజ్ చేయాలి, అరుగుదలకు కానీ, నిద్రకు కానీ, ఇంకోటి కానీ, ఈ సిగ్నల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండవమ్మా. ఉన్నా కానీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాలైన ప్రాబ్లమ్స్, మెంటల్గా ఇరిటేట్ అవ్వడం, దాని మీద ఏమవుతుంది? ఫ్యామిలీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం వల్ల, పిల్లల మీద అరవడం వల్ల వాళ్ళకి మనశ్శాంతి కరువయ్యి, వీళ్ళకి మనశ్శాంతి కరువయ్యి. అంటే ఒక ప్రాబ్లం కాదమ్మా, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయమ్మా. అనేక రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. అలాగే స్కిన్ గ్లో తగ్గిపోవడం కానీ, లేకపోతే అనేక రకాల ప్రాబ్లమ్స్, ఐసైట్ తగ్గడం అని, ఇండైజేషన్ రావడం, వాటి వల్ల మళ్ళీ వాటి నుంచి అలా లింక్ చేసుకుంటే వెళ్తే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అన్నమాట. మనం తిన్న ఆహారం అరిగిపోవడం ఎంత ఇంపార్టెంట్, మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు నిద్ర పట్టడం అనేది అంతకంటే ఇంపార్టెంట్ అమ్మా. మినిమం ఒక 7 to 8 hours అనేది స్లీప్ ఉండాలి కదా సార్? స్లీప్ ఉండాలమ్మా. ఓకే, సో ఆ స్లీప్ ఎవరికి ఉండట్లేదు, అందుకే ఇన్సోమ్నియా అంటున్నారు దాన్ని. అవును, స్లీప్ డిజార్డర్స్ అంటున్నారు, స్లీప్ సైకిల్ సరిగ్గా లేదంటున్నారు, ఎన్నో పేర్లతో వచ్చాయి. సో దీన్ని కరెక్ట్ చేసుకోవాలంటే హోమ్ రెమెడీస్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటారు? మన బాడీ హీట్ని పెట్టమ్మా. మనకి నీరు మనకు పడుతుంది అంటే షవర్ కింద స్నానం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన బాడీ హీట్ ఉన్న వాటర్ తోటి మనం చేయగలము అనుకుంటే కనుక షవర్ ఇప్పుకున్నామా, దాని కింద ఒక 1/2 an hour కూర్చుంటే ఈ బాడీలో ఉన్న హీట్ అంతా కిందకి దిగిపోవటం వల్ల ఎప్పుడైతే వేడి శరీరంలో తగ్గిందామో నిద్ర పట్టడానికి ఒక కారణం అవుతుందమ్మా. రెండవది ఏంటంటే మన గసగసాలని మనం మసాల్లో వాడుకుంటాం. ఇంట్లో ఉండేది, పోగుల పెట్టిలో ఉండేది, అది కూడా ఒక పదార్థం అమ్మా. దాన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించమ్మా. ఒక కర్చీఫ్లో మూట కట్టుకుని దాన్ని బాగా నలిపి వాసన చూస్తూ ఉండాలి. చాలా బాగా నిద్ర పడుతుందమ్మా. అదర్వైజ్ బాగా కాల్చిన ఒక ఇనప పెనం కానీ, మూకుట్లో కానీ, గరిట్లో కానీ కొన్ని గసగసాలు వేసి వచ్చిన పొగని మనం పీల్చినా కూడా నిద్ర పట్టడానికి చాలా ఎక్కువ అవకాశం ఉందమ్మా. అదేవిధంగా మనం పిప్పళ్ళు అంటాం. పిప్పళ్ళు అన్ని రకాలు ఉపయోగపడతాయమ్మా. పిప్పళ్ళు ఉపయోగపడతాయి, వేరు ఉపయోగపడుతుంది, కాడ కూడా ఉపయోగపడుతుందమ్మా. పిప్పలి మూలం అంటాం అన్నమాట, పిప్పళ్ళ యొక్క వేరు. ఆ వేరు పౌడర్ అమ్మ బెల్లం సమానంగా కలుపుకొని ఉదయం ఒక చిన్న కుంకుడుకాయ అంత, రాత్రి పడుకునే ముందర ఒక కుంకుడుకాయ అంత, రాత్రి ఏమో కొద్దిగా పాలతోటి తీసుకుంటే అమ్మ మీకు నిద్ర పట్టడానికి చాలా ఎక్కువ అవకాశం. అదేవిధంగా నిద్ర పట్టని వాళ్ళు ఏం చేయాలంటేనమ్మా, తినే ఆహారం నైట్ చాలా ఎక్కువ తినాలి.
ఇప్పుడు మోడర్న్ లైఫ్లో ఏమంటారంటే మార్నింగ్ ఎక్కువ ఆహారం తినండి, నైట్ తక్కువ తినండి అంటారు. తప్పు. మా ఆయుర్వేద శాస్త్రంలో ఉదయం తక్కువ తినమంటారు, రాత్రి ఎక్కువ తినమంటారు. ఓకే. ఎందుకు సార్ నిద్ర అట్లా? పట్టకపోవటం అనేది అమ్మ ఒక కారణం, ఆకలి అవడం కూడా. కొంతమందికి డైజెషన్ సిస్టమ్ అది ఎక్కువ. కొంతమందిలో కదా సార్. అది చాలా మంది ఎక్కువ తింటే స్టమక్ ఫుల్ అయ్యి నిద్ర పట్టదు అని అంటారు కదా. తప్పమ్మా. అది శుభ్రంగా మనకు కావాల్సిన ఆహారం స్టమక్ ఫుల్ తింటేనే నైట్ చాలా బాగా నిద్ర పడుతుందమ్మా. లైట్ ఫుడ్ అనేది తీసుకోవాలంటారు లైట్ కదా. ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటేనమ్మా అది కొన్ని గంటల్లోనే అరిగిపోతుంది. అందులో ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందమ్మా, 7కో 8కో భోజనం చేసినా కానీ 12 దాకా టీవీయో సీరియల్లో లేకపోతే ల్యాప్టాప్ ఫోనో చూసి అప్పుడు పడుకుంటున్నారు. ఈ లోపల ఇది అరిగిపోతుంది. చూసి అక్కడికక్కడ మర్చిపోతున్నారా లేదు, దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, మన నిద్ర ఎలా పడుతుంది, ఒక పక్కన ఆకలి అవుతుంది, ఒక పక్కన ఆలోచన. ఈ రెండాట్ల వల్ల కూడా మనకి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుందమ్మా. త్వరగా నిద్ర పట్టాలంటే ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి సార్ రాత్రి పడుకునే ముందు? రాత్రి పడుకునే ముందర ఇదేనమ్మా, మనం ఎలాంటి ఫుడ్ అంటే మన శరీర తత్వాన్ని బట్టి చలవ శరీరాలు అయితే కొంచెం వేడికరమైన పదార్థాలు, అంటే వేడి చేసే ఓకే. వస్తువులు, కొంచెం స్పైస్ ఫుడ్ ఎక్కువ తినటం, లేకపోతే మసాలాలు వేసుకోవడం, కారం ఎక్కువ తినటం, ఈ విధమైనవి అమ్మ. అదే వాత శరీరాలు ఉంటే, అదే వేడి శరీరం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి అమ్మ, మజ్జిగ ఎక్కువ తాగడం, బార్లీ వాటర్ తీసుకోవడం. అలాగే ఈవినింగ్ ఫుడ్లో నాన్ వెజిటేరియన్ అనేది ఈ చపాతీ అనేది తగ్గించడం వల్ల కూడా మనకి నిద్ర బాగా పడుతుందమ్మా. ఎందుకంటే నాన్ వెజ్ చపాతీలో గ్లూటెన్ ఉంటుంది అంటారు కదా, వీటికి ఎక్కువ వాటర్ తాగాలమ్మా. నేను గత ఎపిసోడ్లో చెప్పాను, ఎక్కువ వాటర్ తాగకపోతే ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కింద అది వచ్చి ఆ గ్యాస్ వల్ల కూడా చాలా డిస్టర్బ్ అవుతుందమ్మా. అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పడుకునే ముందర విపరీతంగా వాటర్ తాగుతారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కూడా. అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ వాటర్ యూరిన్ రూపంలో బయటికి వెళ్ళాలి కాబట్టి నిద్రపోయిన సమయంలో 2-3 సార్లు లెగుస్తారు. దానివల్ల కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుందమ్మా. అందుకే ఏం చేయాలి, వాళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి తగ్గించుకోవాలి. మధ్యాహ్నం అయ్యే వరకు విపరీతంగా తాగాలి, మధ్యాహ్నం నుంచి నైట్ అయ్యే వరకు మ్యాక్సిమం తగ్గించేసుకోవాలమ్మా వాటర్ తాగడం అనేది. అలాగే సాత్వికమైన అంటే తేలిగ్గా అరిగిపోయి ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నిద్రలేని సమస్యని ఎలా దూరం పెట్టుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి, ఎలాంటి హోమ్ రెమెడీస్ మనకి వర్కౌట్ అవుతాయి అని చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.